ఐడెంటిఫై ద గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ అనమాట. మనకి సైకాలజీలో చాలా గ్రీక్ వర్డ్స్, లాటిన్ వర్డ్స్ వస్తాయన్నమాట. ఎగ్జామ్లో మనము ఏది గ్రీకు ఏది లాటిన్ అనేది ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం. దాన్ని ఒక ట్రిక్ ఫాలో అయినట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. గ్రీకు, గ్రీస్ ఇలా రెండు విధాలుగా మనం చెప్పొచ్చు. గ్రీక్ అనేదాన్ని గ్రీక్ లాస్ట్లో ఇక్ అని కనిపిస్తుందా, నెక్స్ట్ గ్రీస్ లాస్ట్లో ఇస్ అని ఉంది. ఇలా ఇక్ ఇస్ అనమాట. ఈ రెండు శబ్దాలు అనేవి ఏ పదాల చివరైతే అనమాట ఇక్ ఇస్ అని కనిపించాయనుకో అది గ్రీక్ వర్డ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం సైకాలజీ చూద్దాం. సైకాలజీ అనేది సైక్ లోగోస్ అనే గ్రీకు పదాల నుంచి వచ్చిందనమాట. సైక్ లాస్ట్లో ఇక్ ఉంది, లోగోస్ లాస్ట్లో ఇస్ ఉందన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ అనే ఆంగ్ల పదం కూడా స్టాటిస్టిక్ అనే గ్రీకు పదం నుండి వచ్చిందనమాట. స్టాటిస్టిక్ లాస్ట్లో ఇక్ అని ఉంది. నెక్స్ట్ ఆటిజం అనమాట. ఆటిజం అనేది ఆటోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఆటోస్ లాస్ట్లో ఇస్ ఉందన్నమాట. ఇలా గ్రీకు పదాలని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ లాటిన్ వర్డ్ని మనం చూసినట్లయితే పదంలో ఎక్కడైనా ఇర్ అనే సౌండ్ వచ్చిందనుకో అది లాటిన్ భాష పదం అవుతుంది అనమాట. ఇర్ ఇది పదం మధ్యలో రావచ్చు లేదా పదం చివరన రావచ్చు అనమాట. ఇలా ఇర్ అనే సౌండ్ వస్తే అది లాటిన్ భాష పదం అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఇర్రు ఇస్ రెండు కలిపి వస్తాయన్నమాట. ఇస్ ఉంది కదా అని మనం అది గ్రీక్ వర్డ్ అని పెట్టకూడదు. ఇర్రు ఉందంటే కంపల్సరీ అది లాటిన్ భాష పదం అని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇస్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. పర్సనాలిటీ అనమాట. పర్సనాలిటీ అనే ఆంగ్ల పదము పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి ఇర్ అనేది మధ్యలో వచ్చిందనమాట ఈ సౌండ్. పర్సోనా అనే లాటిన్ పదం అనమాట. ఇలా ఇర్ ఉంది కాబట్టి ఇది లాటిన్ భాష పదం అని ఐడెంటిఫై చేయొచ్చు. మోటివేషన్, మోవర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. మోవర్ లాస్ట్లో ఇర్ వచ్చిందనమాట. మోవర్ అనే లాటిన్ పదం అనమాట. ఎమోషన్ అనేది ఎమోవర్ లాస్ట్లో ఇర్ ఉంది కదా అది లాటిన్ పదం అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇలా గ్రీకు లాటిన్ పదాలను ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మనకి సైకాలజీలో ఒక 16 వర్డ్స్ వరకు ఇలా ఏ భాషా పదం నుంచి వచ్చిందనేవి ఉంటాయన్నమాట. గ్రీకు లాటిన్ వర్డ్స్ని ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొక 2 ఎక్స్ట్రా పదాలు ఉన్నాయి. ఏంటవి? డెజావు, గెస్టాల్ట్ అనమాట. డెజావు చూడండి, ఇదేమో ఫ్రెంచ్ పదము. గెస్టాల్ట్ ఇది జర్మనీ పదం అనమాట. డెజావు అనేది ఫ్రెంచ్ పదం అని ఎలా గుర్తుపెట్టుకుందామంటే డెజావు ఏ ఆవు ఫ్రెంచ్ ఆవు అని అర్థం అనమాట. నెక్స్ట్ గెస్టాల్ట్ మనం ఇంగ్లీష్లో ఇలా రాసుకున్నామనుకో గెస్టాల్ట్, జీ ఫర్ జర్మనీ ఇలా అనమాట. డెజావు ఏమో ఏ ఆవు అంటే ఫ్రెంచ్ ఆవు అని, గెస్టాల్ట్ జీ ఫర్ జర్మనీ. ఇలా ఈ 2 వర్డ్స్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట.